హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. Audio Jungle. Audio Jungle. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 560 లో మొట్టమొదటిగా మనం చూసినట్టు కంపెనీ వచ్చేసి CHEMVEDA HETERO ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. సో ఇందుకు గాను ఫస్ట్ మీరు రెజ్యూమ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కానీ లేదంటే స్కైప్ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను వీళ్ళడుతుంటే డిపార్ట్మెంట్ విషయానికి వస్తే AR&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే అడుగుతున్నారు. అంటే 1 to 6 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందుకు గాను వీళ్ళడుతుంటే క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే MSc వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా AR&D డిపార్ట్మెంట్ చెందినటువంటి జాబ్స్ కాబట్టి ఓన్లీ MSc వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇందుకు గాను వీళ్ళడుతుంటే MSc లో డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే అనలిటికల్ కెమిస్ట్రీ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ విషయాన్ని చూసినట్లయితే రీసెర్చ్ కెమిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ముందుగా చర్చించుకున్నట్లు అనలిటికల్ R&D కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 6 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వీళ్ళడుతుంటే రిక్వైర్మెంట్ విషయానికి వస్తే వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ అనలిటికల్ కెమిస్ట్ అండ్ అసోసియేట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం హ్యావింగ్ 1 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ అనలిటికల్ R&D ఎక్స్పీరియన్స్ అండ్ LCMS ప్రిపరేషన్ అండ్ HPLC మెథడ్ స్క్రీనింగ్ అండ్ ప్యూరిఫికేషన్ అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే hr@chemvedaLS.com అని మెన్షన్ చేయబడింది. అట్ ద సేమ్ టైం వన్ మోర్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, సంధ్య.pusunuri@chemvedaLS.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పాయింట్ చేసుకునే డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ ఇది పూర్తిగా టెలిఫోనిక్ మరియు స్కైప్ ఇంటర్వ్యూ. మీ ఇంట్లోనే కూర్చొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి విటల్ ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు వీళ్ళు నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. టోటల్ 5 డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. QA, QC, IPQA, అకౌంట్స్ మరియు ప్రొడక్షన్. ఈ విధంగా టోటల్ 5 డిపార్ట్మెంట్స్ కి అడుగుతున్నారు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా QA డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MPharmacy లేదా MSc చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 5 to 7 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే టేక్ కేర్ ఆఫ్ ఓవరాల్ QA ఆల్ యాక్టివిటీస్, ఫార్ములేషన్ OSD, ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే QC డిపార్ట్మెంట్. అట్ ద సేమ్ టైం QA లో ఉన్నటువంటి IPQA కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BSc, B.Pharma, M.Pharma మరియు MSc క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ ను మాత్రమే అడుగుతున్నారు. అండ్ ఏ బ్యాచ్ అవుట్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2017 to 19 మధ్యలో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2017 వాళ్ళకి ఇదే లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి 2018 వాళ్ళని అడుగుతారు. ఎవరైతే 2017 పాస్ అవుట్ ఉంటారో వాళ్ళందరూ ఈ ఇయర్ జాబ్ కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే QC, అది కూడా మెయిల్ క్యాండిడేట్స్ కి మాత్రమే అడగడం జరుగుతుంది. ఇందుకు గాను వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే B.Pharma, M.Pharma మరియు MSc క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 3 to 5 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ HPLC మరియు GC అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఈ 2 పాయింట్లు మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అకౌంట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మేల్ మరియు ఫీమేల్ ఇద్దరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BCom మరియు MBA చేసిన వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే
2 to 4 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఎక్స్పెన్సెస్, జర్నల్ వోచర్, జిఎస్టీ ఎంట్రీస్, పర్చేజ్ ఎంట్రీస్, జిఎస్టీ రిటర్న్స్, బిఆర్ఎస్, టీడీఎస్ ఎంట్రీస్ అండ్ రిటర్న్స్. టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి ఫోకస్ ఆన్ టాలీ, ERP9, MS ఆఫీస్. అండ్ స్కిల్స్ విషయానికి వస్తే ఎఫిషియెంట్ ఇన్ గుడ్ కమ్యూనికేషన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే బ్లిస్టర్ ప్యాకింగ్ ఆపరేటర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ITA డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 6 years వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ స్కిల్స్ వచ్చేసి ర్యాపిడ్ ప్యాక్ 240 అండ్ ప్యాక్ సైజ్ వచ్చేసి 10s, 15s, 30s అండ్ 4s ప్యాక్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ చేంజ్ ఓవర్, సీలింగ్ రోలర్, ఫోమింగ్ రోల్స్, CAD మ్యాప్ క్లియర్ గా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ వెరీ అర్జెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇప్పుడు CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి kasimkhanpathan@gmail.com. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి ఖాన్ గారు అని చెప్పొచ్చు. అండ్ HR డిపార్ట్మెంట్ అండ్ తన కాంటాక్ట్ నంబర్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. సో ప్యాన్ చేసుకునే డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అని పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది విటల్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెటెరో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో పోస్టింగ్ కోసం అడుగుతున్నారు. చాలా అంటే చాలా ఫ్రెషర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ఫ్రెషర్స్ కి చాలా రేర్ గా అడుగుతుంటారు. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా మంది వైజాగ్ లో జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది కూడా పూర్తిగా CV సెలక్షన్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరిగింది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు వీళ్ళడుతుంటే డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్, వేర్ హౌస్, QA మరియు QC కోసం అడుగుతున్నారు. ముందుగా మనము ప్రొడక్షన్ మరియు వేర్ హౌస్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళడుతుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి BSc అంటే కెమిస్ట్రీ కానీ BCom మరియు BA చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే సాలరీ ప్యాకేజ్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి 1.5 lakhs to 1.66 lakhs per annum అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపు పర్ మంత్ కి 13,800 మీకు సాలరీ అనేది వస్తుంది. సో మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. BSc వాళ్ళు, BCom వాళ్ళు మరియు BA వాళ్ళు అటు ప్రొడక్షన్ జాబ్ కి ఇటు వేర్ హౌస్ జాబ్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి QA మరియు QC జాబ్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు, అట్ ద సేమ్ టైం అనలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ సాలరీస్ చూసుకున్నట్లయితే 1.8 lakhs per annum అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పర్ మంత్ కి వచ్చేసి 15,000 గా ఉండబోతుంది. సో ఎవరైతే MSc వాళ్ళు ఉంటారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ విషయానికి వస్తే CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే nagagenesh.p@heterodrugs.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పైన చేసుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. 27 years బిలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి హెటెరోలో అట్ ద సేమ్ టైం వైజాగ్ లో ఉన్నటువంటి హెటెరోలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క మేల్ క్యాండిడేట్, ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో యాజ్ ఎ ఫ్రెషర్ గా ఇలాంటి ప్యాకేజ్ చాలా తక్కువగా వస్తుంటుంది. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి వాటి యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.